నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ నుంచి హజ్ యాత్ర కోసం భక్తులైతే బయలుదేరి వెళ్ళారు. యాత్రికులు ఎవరైతే ఉన్నారో వివరాల్లోకి వెళితే, ప్రస్తుత హజ్ సీజన్ కోసం తమ యొక్క కార్యాచరణ ప్రణాళిక ప్రారంభాన్ని కువైట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకటించింది. ఇందులో భాగంగా కువైట్ నుంచి సౌదీ అరేబియాకు సుమారు 8,400 మంది యాత్రికులు మరియు పరిపాలనా సిబ్బందిని రవాణా చేయడానికి 63 విమానాలు నడపనున్నట్లు అధికారులు తెలియజేశారు. ఈ విమానాలు కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్ 4 నుంచి బయలుదేరనున్నాయి. ఈ కార్యకలాపాలు మే 23వ తేదీ వరకు కొనసాగుతాయని చెప్పేసి అధికారులు తెలిపారు. నిన్నటి నుంచి అయితే విమానాలు హజ్ సీజన్ కోసం అయితే బయలుదేరాయి. అలాగే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ షేక్ అహ్మద్ ముబారక్ ఆల్ అహ్మద్ ఆల్ జబర్ ఆల్ సబా గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ, సంబంధిత అధికారుల సమన్వయంతో అన్ని కార్యాచరణ మరియు లాజిస్టికల్ సన్నాహాలు పూర్తయ్యాయని తెలిపారు. ఆమోదించబడిన షెడ్యూల్ ప్రకారం కువైట్ హజ్ మిషన్, సౌదీ అధికారులు, విమానయాన సంస్థలు మరియు సహాయక ప్రభుత్వ ఏజెన్సీల సమన్వయంతో ప్రయాణ ప్రక్రియలు సజావుగా సాగేలా చూసేందుకు యాత్రికుల తిరుగు ప్రయాణాల విమానాలు మనం చూసుకుంటే మే 30వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ప్రారంభమవుతాయని చెప్పని తెలిపారు. యాత్రికుల రవాణా ప్రణాళికను విజయవంతం కావడానికి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్, కువైట్ హజ్ ప్రచార బృందాలు, విమానయాన సంస్థలు, గ్రౌండ్ సర్వీస్ ప్రొవైడర్లతో కలిసి అధికార యంత్రాంగం సన్నిహితంగా పనిచేసిందని చెప్పేసి షేక్ హమూద్ గారు ధృవీకరించారు. ప్రస్తుతం యాత్రికులందరికీ సురక్షితమైన మరియు ఆశీర్వాదకరమైన ప్రయాణం జరగాలని ఆకాంక్షిస్తూ, హజ్ ఆచారాలను పూర్తి చేసుకున్న తర్వాత వారు క్షేమంగా తిరిగి రావాలని మరియు వారి యొక్క యాత్ర అంగీకరించబడాలని చెప్పి ప్రార్థిస్తూ ఆయన తన యొక్క ప్రసంగాన్ని అయితే ముగించడం జరిగింది. ఏది ఏమైనా సరే కానీ హజ్ యాత్ర అనేది ముస్లిం సోదరులకు అతి పవిత్రమైనదన్నమాట. హజ్ యాత్ర వాళ్ళు వెళ్ళి క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగి రావాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.